తాడేపల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు గురిపిస్తుంది. ఇక ముందుగా తలకాయ వార్తలు చూసి అటెన్క వార్తలకు పోదాం. అంతా నా ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటన్న జిరాక్సి సర్పంచ్. ఇప్పటికైనా రుణం మాఫీ చేయకుంటే సామూహికంగా ఊరేసుకుంటామంటన్న రైతన్నలు. పిట్ట కొంచెం కూతగానం అంటే గిదే అన్నట్టు మీరు కూడా కరెక్టే అంటారు. ఈ ముచ్చట తెలిసినాక గవర్నర్ సార్నే ప్రశ్నలు అడిగిన గురుకులం బడి పిల్లలు. మస్తు సంబరపడ్డాడు గవర్నర్ సారు. ఈ నడువ మన తాన ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానల షేరికౌడు పాములు గారిసి జీవిడిచిన అర్థాలని ఇక ఈరోజు హాస్టళ్లలో ఏం జరుగుతుందో ఏ వార్త వినాల్సి వస్తుందోనని బాధపడే మనకు ఈ వీడియో చూసినాక అబ్బా అన్ని హాస్టళ్లలో రోజు గిట్టే ఉంటే మంచిగుండని స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగానే ఇక మన దేశ ప్రగతి విద్యార్థుల తరగతి గదులలోనే ఉన్నదని మీరు కూడా సంబరపడుతురులా. ఇక ఇంతకుగా సంబరపడే ముచ్చటేందో ఎరికేనా? మీరు సుత చూడుర్రో పారి. మన తాన ప్రభుత్వ రెసిడెన్షియల్ బల్ల అనగానే ఈ నడుమ పురుగులు అన్నము, నీళ్ల సాంబారు, పాములు గుట్టుడు, ఫుడ్ పాయిజన్ల దవాఖానల షరీకౌడు ఇక గివ్వే చూసినాం కదా. అయితే మెదక్ జిల్లాల కులసారం కాడున్న తెలంగాణ బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు కాలేజీ ఒక్క కాడనే నడుతుంది. ఇక అక్కడికి మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ సారు విజిటింగ్ కోసం పోయిండులా. ఇక సారెం బట్టి ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టరు ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మందే పోయిండ్రు. ఇక సార్ అక్కడికి చేరుకోగానే బడి పిల్లగాళ్ళు అందరూ ఏకరూప దుస్తులు ధరించి గౌరవ వందనం చేసి గౌరవంగా స్వాగతం పలికిండ్రు గవర్నర్ సార్కు. ఇక సార్ కూడా మస్తు ఖుషి అయ్యి అక్కడికి పోగానే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి ఒక చెట్టు పెట్టి అటెనక స్టేజ్ మీదకి పోయిండు. స్టేజ్ మీదకి పోయినాక ఇక పిల్లగాళ్ళు మంచిగా తెలంగాణ రాష్ట్ర గీతం పాడి తెలంగాణలో ఉన్న వివిధ సంస్కృతులకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు చేసిండ్రు అన్నట్టు. ఇక సాంస్కృతిక కళారూపాలను కూడా సారు మంచిగా తిలకించి సంబరపడి అటెనక పిల్లగాళ్ళతోని ముఖాముఖి చర్చ పెట్టిండు. ఇక పిల్లగాళ్ళు కూడా మంచిగా సంబరంగా సార్తోని ఎదురెదురు పడి కూర్చొని ముచ్చట పెట్టుకుంటా పిల్లగాళ్ళకి ఆ సార్ను ఏమేం కావాలనో అవన్నీ ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టిండ్రులా. సార్ కూడా పిల్లగాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటా ఇక నాకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే నాకు ఇష్టం, నాకు బాల్ బ్యాడ్మింటన్ ఆట కూడా బగ్గి ఇష్టం అని చెప్పుకొచ్చిండు. అక్కడికి సార్తోని అటెండ్ అయిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ సారు ఇక సార్ కూడా వీళ్ళందరూ ఏం మాట్లాడినరో ఇక మీరైనో పారి. గుడ్ ఆఫ్టర్నూన్. ఆన్ ద డయాస్ ది ఆనరబుల్ ఎంపీ and the honorable MLA, Principal Secretary to the Governor and Urban Development, Secretary Social Welfare and other dignitaries on the dais. It's been a great afternoon meeting you all and interacting with you all. Very nice questions. I hope I have been able to answer them. And when I came to the school, I was quite impressed at the very beginning only. Such smart girls welcomed me in a very smart way. And your school band is also very, very good. And while I was sitting on this stage, the Principal Secretary told me that many girls have, scaled mountains and done very well from the school. So this tradition you have to keep up. If you can climb mountains, there's nothing more difficult. ఇన్నర్ కదా గదా నట్టు ముచ్చట. పిల్లగాళ్ళను మంచి క్రమశిక్షణ, మంచి పద్ధతిలో ఇక్కడ చదివిస్తాండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీ తీర్ల రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహించుడు నాకు మంచిగా అనిపిస్తుందని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా గిట్లనే పేరుకు రావాలని రాబట్టిండు. అయితే రాష్ట్రంలో ఏదో ఒక పాఠశాల గిట్ల ఉంటే కాదు సారు, పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పిల్లలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా గిట్లనే ఉండాలి. మేము పేదోళ్ళం, బడుగు బలహీన వర్గాలం కాబట్టి మేము చెప్తే ప్రభుత్వానికి చెవి మీద పేరు వాడతలేదు సారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నింటినీ కూడా ఈ విధమైన సౌకర్యాలతో గిట్లనే ఉండేటట్టు చూడాలని ప్రభుత్వానికి ఆదేశించుంది సార్ అని అనబట్టింది ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. You must dream, you must have dreams. And you must try to fulfill them. Only having dreams and going to sleep is not the answer. You will have dreams and on your part you will have to try and fulfill them.
And this type of schools for girls, I believe, are one of the best things that is happening. Because young girls have to find their own self in the long journey of life. Life is a journey. You have to find yourself, you have to find the path where you want to go. You will become engineers, you will become doctors, you will become everything you want to be. But after becoming a doctor, you also have to become a good person, a good citizen of India, a good Bharatiya Nagarik. And then this nation can become strong. This nation can only become strong when you become strong. This nation can only get success when you get success. And especially young girls, especially girls. Girls are half the society. మేం తెలంగాణలో లేమా? మేం రైతులం గామా? మేం చేసేది వ్యవసాయం కాదా? మాకెందుకు రుణం మాఫీ కాదని మూకుమ్మడిగా ఊళ్ళున్న రైతులందరూ పంట చేనులకి పోయి ఉరితాలు కట్టుకొని మాకు రుణం మాఫీ చేయాలి, లేకుంటే మేము ఊరేసుకుంటాము అని అంటాండ్రు. మరి ఈ ముచ్చట ఏడ జరిగింది, ఏడైంది అన్ని అరుచుకుందాం పాండ్రి. ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ సర్కారు తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటేకి ఏడాదిలోనే మేము మస్తుగా చేసినామని మొన్న ఈ నడువనే ఏడాది ప్రజాపాలన విజయోత్సవ సభలు కూడా బ్రహ్మాండంగా చేసిండ్రులా. అయితో దిక్కేమో విజయవంతంగా ఏడాది పాలన ముగించుకున్నామని మంచిగా సంబరాలు చేసుకుంటా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తానమని చెప్పుకుంటా అంటే ఇక అందులో ప్రధానంగా యావత్ తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని మొత్తం కంప్లీట్ చేసినామని గప్పాలు కొడుతున్న షెయి సర్కారుకు అసలు ఇంతవరకు రుణమాఫీ ఎంతమందికి అయిందనే లెక్క లేకుండొచ్చు కావచ్చునా. సర్కారు దగ్గర లెక్కలు బరాబరే ఉన్నాక సర్కారేమో మేము రుణమాఫీ అందరికి చేసినామని అనవచ్చే. ఇక అక్కడక్కడ ఇట్లా రైతులు ఇంకా నిరసన చెప్తూనే ఉంటుంది, మేము తెలంగాణలో లేమా, మేము రైతులం కావా, మేము చేసేది వ్యవసాయం కాదా, మాకెందుకు రుణమాఫీ కాదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేముకుర గ్రామంలో ఈ రైతన్నలు అందరు కలిసి పంట చేనులకు పోయి ఏ తీర్ల నిరసన చెప్తారో చూడండి మీరే. రైతు భరోసా రుణమాఫీ రైతు భరోసా రుణమాఫీ ఇక మాకు మిగిలింది రైతు భరోసా వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, రైతు భరోసా వెంటనే. జై జవాన్, జై జవాన్, రైతు భరోసా అగో ఇన్నారు కదా. ఇక ఈ ముచ్చట రేవంతం సార్ కూడా తెలియాలి. సీఎం సారు తెలంగాణ రాష్ట్రంలో 95% రైతన్నలకు రుణమాఫీ చేసినామంటే మరి ఈ రైతన్నలు ఎందుకు సామూహికంగా ఊరేసుకుంటామంటారు? మరి వీళ్ళు ఎందుకు రుణమాఫీ కాలేదు, వీళ్ళకు రైతు బంధు ఎందుకు రాలేదు? మరి ఎవరు చెప్పాలి సారు? ఇక చూసినారులా దీన్ని బట్టి అన్న అర్థమైతుందా లేదా షెయి పార్టీ సర్కార్ దగ్గర రుణమాఫీకి సంబంధించిన లెక్క చక్కగా ఉన్నట్టా లేనట్ట? అయితే ఈ వీడియో చూసినాకనన్నా రేవంతం సార్ గాని వ్యవసాయ మంత్రి గాని మరి ఏం మాట్లాడతారో చూడాలి గాని. ఓ అన్న, తాతలు తండ్రులు ముత్తాతల కాలం నాడు నుంచి వ్యవసాయం చేసుకుంటాను, రైతు బంధులు రుణమాఫీలు అయితేనే వ్యవసాయం చేస్తానమా? మనం రెక్కల కష్టాన్ని నమ్ముకొని కష్టపడే రైతన్నలం. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేటందుకు నోటికొచ్చిన అడ్డమైన హామీలన్నీ ఇచ్చి గద్దెనెక్కినాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఏరు దాటదాకా ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టు ఇట్లనే మాట మారుతారు గాని వాళ్ళు రుణమాఫీ చేస్తే చేసిండ్రు, లేకపోతే లేదు గాని. ఓ అన్న, మీరు సామూహికంగా ఉరేసుకునే ముచ్చట అయితే బంద్ చేయని అనవచ్చిండ్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ రైతన్నలు. వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు.
పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది, తండ్రికి తగ్గ తనయుడు, అచ్చం తాత లెక్కనే పట్టుదల మనిషి. ఇంకా గిసొంటి సామెతలు ఎన్నో, గవన్నీ గీ చిచ్చర పిడుగు చిన్నోనికి ఖచ్చితంగా వర్తించుతాయి. ఇలా గంతగానం ఘనకార్యం చేసింది ఎవరు, ఇంతకు వాళ్ళ నాయనలు ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు, గా చిచ్చర పిడుగు ఎవరో జప్పు నరుసుకోవాలనిపిస్తుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు చూసేరు మీరే. మన ఇండ్లలో ఎవరన్నా చిన్న పిల్లగాళ్ళు చదువుకునే కాడ మార్కులు ఎక్కువ వచ్చినా వాళ్ళ సారు వెరీ గుడ్ వేసిన ఆటలలోనో పాటలలోనో లేకపోతే చదువులలోనో మంచి మార్కులు తెచ్చుకొని ప్రైజులు పట్టుకొచ్చిరనుకో మంచిగా సంబరపడుకుంటా నా ఎండికొండలో నా పైడికొండలో అని మస్తు సంబరపడతాం కదా. ఇక గట్లనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాల సార్ కూడా మస్తు సంబరపడతాండ్రులా. అగో చంద్రబాబు సార్కి ఇప్పుడు సంబరపడుడేంది, చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగానే అయ్యే వాళ్ళ కొడుకు లోకేశం సార్ కూడా మంత్రి అయింది కదా. ఇక వాళ్ళు కొత్తగా సంబరపడేంది, వాళ్ళు పరిపాలనలా తలామునకలై ఉన్నారు కదా. ఇదే ముచ్చట అనుకుంటానా. అయితే ఈ వీడియో చూడాలి ఒకసారి మీరు. ఇక చూడండి. చూసింది కదా, చిన్న చేతులతోని చెస్ పావులను గిరాగిరా రువ్వడి మీద జరిపేది ఎవరనుకుంటాను. గీ చిచ్చర పిడుగు చంద్రాల సార్ మనవడు దేవాంశ్ అన్నట్టు. అయితే ఇంటికాడ మంచిగా సంబరంగా ఆట ఆడుకున్న దానికే గింతగానం చెప్పాలా అనుకునేరు. ఇగో అసలు ముచ్చట చెప్పుకత్తా ఇనుల్లి. మంత్రి నారా లోకేశం సార్ పుత్రరత్నమైన దేవాంశ్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ను వేగంగా అంటే రువ్వడి మీద జరిపి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడట. ఇక గింత చిన్న వయసులో మా మనవడు చెస్ ఆడే దాంట్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించినందుకు మస్తు సంబరంగా ఉన్నదని చంద్రాల సారు వాళ్ళ నాయన లోకేష్ సార్ కూడా మస్తు సంబరపడతానులా. మొన్న నడుమ ప్రపంచ చెస్ పోటీలల్లా అతి చిన్న వయసులో 18 సంవత్సరాలకే ప్రపంచ రికార్డు బద్దలు వచ్చిన గుకేష్ పేరు విన్నారు కదా. ఇక గట్లనే దేవాంశ్ బాబు కూడా భవిష్యత్తులో చెస్లా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాలని సంబరపడతాండ్రు. దేవాంశ్ ఆట తీరు చూసిన చంద్రబాబు సార్ కుటుంబ సభ్యులందరూ కూడా దేవాంశ్ ఆట తీరును భవిష్యత్తులో గిట్లనే ఇంకా రువ్వడి మీద ఆడి 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కూడా ప్రపంచంలో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా బరాబరి ముచ్చట్ల తరపున మనం కూడా కోరుకుందాము అందరం. వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. నవి పోదురుగాక నాకేం సిగ్గు, నవీనోళ్ళ పనులే బయట పడతాయి, నాకేమవుతుంది అన్నట్టు ఇక గీ జిరాక్స్ సర్పంచ్ గదేనుల్లా సర్పంచ్ భర్త నిర్వాహం కూడా గట్టే ఉన్నది. ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా నియోజకవర్గం మొత్తం సైకోళ్ళ మీదనే తిరుగుతారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు పోయినా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేస్తారు. ఇక వాళ్ళ ఇంటోళ్ళు అయితే ఎవరి రెక్కల కట్టం వాళ్ళే వేసుకొని బతుకుతారు. ఇక కొంతమంది అయితే వాళ్ళ ఇంటోళ్ళు కనీసం ఆర్డు నెంబర్ అయినా చాలు, ఇక ఇంటిల్లి పాదళ్ళందరూ ఆర్డు నెంబర్లు అయినట్టే పెత్తనం చేస్తారు. ఇక ఆఫీసులకు పోయి అధికారులకు కూడా ఆర్డర్లు వేసుడు. ఇగో గిట్లనే బగ్గనే రుబాబు చూపెడతా ఉంటారు. అయితే గట్లనే గీడ కూడా ఓ అక్క సర్పంచ్ అయితే గా అక్క పెనిమిటి ఆ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ హెల్త్ క్లినిక్ను ఆయన గెస్ట్ హౌస్ లెక్క వాడుకున్నాడట. మరి గా మోతవారు ఎవరు, ఆ ముచ్చట ఏడైంది ఓ పారు చూద్దాం పార్రి. ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా సాధారణమైన జీవితం గడుపుకుంటా వాళ్ళ నియోజకవర్గం మొత్తం సైకిల్ మీదనే తిరుగుతారు. అసెంబ్లీ సమావేశాలకు పోవాల్సి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్వార్టర్స్లు ఇచ్చినా కూడా వాటిని వాడుకోకుండా వాళ్ళ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళ సొంత ఇండ్లలోనే వండుకుంటా అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు, పదవి రాగానే మనం ఎందుకు విరవీగాలని ప్రజల మధ్యనే ఉంటారు.
అయితే కొంతమంది అయితే గట్ల కాదు, ఇక వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఒక్కలకు 10 వచ్చిందనుకో ఇంటిల్లి పాదులు అందరికి 10 వచ్చినట్టుగానే ఫీల్ అయ్యి రూబాబు చేస్తారు. ఇక గసొంటి ముచ్చటే గిదన్నట్టు. గదేందో తెలియాలంటే ముందుగాలకి వీడియో చూడండి. చూసిండ్లు కదా, చూస్తేనేమో గవర్నమెంట్ ఆఫీస్ లెక్క ఉన్నది, అందులోనేమో ఎరువులు కనబడుతున్నాయి, గోడౌన్ లెక్క వాడుకుంటాను, బట్టలు ఎండేసి ఉన్నాయి, ఏంటిది అనుకుంటానా? మీరు అనుకున్నది కరెస్టే, అది గవర్నమెంట్ ఆఫీసే. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం గుండుగోలగుంట గ్రామంలో ఉన్న హెల్త్ క్లినిక్ అన్నట్టు. అది హెల్త్ క్లినిక్ అయితే మరి గిట్లెవలు వాడుకుంటారు, గిదేం పద్ధతి అనుకుంటానులా. ఆ గ్రామ వైసీపీ పార్టీ సర్పంచ్ భర్త కాశీ రామేశ్వరరావు అనే మోతేవారి హెల్త్ క్లినిక్ ను ఈ విధంగా వాడుకుంటానన్నట్టు. అందులోనే కోళ్ళను పెంచుడు, ఎరువులను దాచుడు, అలా చెరుకు పంటలలో పని చేసేందుకు వచ్చిన వాళ్ళని అలా ఉంచుడు, వాళ్ళు అందులోనే తానాలు చేసుడు, బట్టలు పిండుకుండు, ఇక బట్టలు గిట్లా దండల మీద ఎండేసుడు. ఇక సర్పంచ్ పెనిమిటి దీన్ని గెస్ట్ హౌస్ లెక్కనే వాడుకుంటాను అనుకో రాదుండి. ఊళ్ళో ఉన్నోళ్ళు ఒక్కరిద్దరు పోయి అన్న గిదేం పద్ధతి అని అక్కడ ఉన్నోళ్ళని అడిగితే, మా సర్పంచ్ సాబ్ పనులకు అడ్డమవుతుంది కాబట్టి బోర్డు తీసి పక్కన పెట్టినాం, మేము గిట్లనే వాడుకుంటాం, అయినా అడిగేందుకు మీరేవలయా, మా సర్పంచ్ సాబ్ సొంత పైసలు పెట్టి బిల్డింగ్ కట్టించింది కాబట్టి మేము గిట్లనే వాడుకుంటామని అడిగిన వాళ్ళ మీదకి రివర్స్ అవుతాంలట. మరి గిదంతా జరుగుతుంటే మరి అధికారుల కళ్ళకు కనబడతలేదా? ఊళ్ళో ప్రజానీకానికి ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందించే బిల్డింగ్ ను అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ పెనిమిటి ఈ విధంగా గిట్లా వాడుకుంటానంటే అధికారులకు నిజంగానే తెలియదా, లేకపోతే తెలిసినా కూడా వాళ్ళకి ఏమన్నా దగ్గర ముచ్చట్లున్నాయా మరి తెలియదు. కానీ ఇక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆఫీసును అయితే ఇట్లా వాడుకుంటూ కరెక్ట్ కాదని అనడానికి ముచ్చట తెలిసిన పబ్లిక్. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సర్పంచ్ పెనిమిటి మీద చర్యలు తీసుకొని గ్రామస్తులకు ఈ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి తీసుకొస్తారా, లేకపోతే సర్పంచ్ పెనిమిటికి ఇంకిన్ని పైసలు ఇచ్చి కోళ్ళని కొనిచ్చి ఇంకిన్ని కోళ్ళు పెంచుకోని అంటారో చూడాలి మరి అంటారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. అయితే వాళ్ళకి అడ్డంగా ఉందని సర్పంచ్ గారు తీసేయమన్నారు. ఇది చెరుకు బండ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి అడ్డుగా ఉందని. ఏది ఈ బిల్డింగ్ సర్పంచ్ గారు సొంతంగా ఆయన బిల్డింగ్ ఆయన డబ్బులతో కట్టించుకున్నారు. చేసుకోమన్నారు అంతే కదా. అంటే ఈ హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు, హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు, హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు. మీరు అడిగితే సరిపోరు. మీరు ఇక్కడ ఉండే అధికారి కాదు, మీరు అలా కాదండి, ఇక్కడ ఉండే అధికారి కాదు మీరు. హెల్త్ క్లినిక్ లో వాడాలి. మరి వీళ్ళందరూ ఏంటండి, వీళ్ళంతా వాళ్ళని అడగడం ఏంటండి? ఈ ఆఫీస్ ఎవరిది? ఈ ఆఫీసు ఈ సరౌండింగ్ మీది కాదు, మీకు సంబంధం లేదు. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళీ వస్తా.